హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో గ్రాస్ మైనింగ్లో కేవైసీ ఏ విధంగా చేసుకోవాలి, లేకపోతే మీ గ్రాస్ మైనింగ్ బాట్ని ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను గ్రాస్ మైనింగ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ మీద ఇక్కడ రివార్డ్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, డౌన్ సైడ్లో. ఆ రివార్డ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత కూడా సేమ్ ఇదే పేజ్ అనేది డిస్ప్లే అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకి వెరిఫై ఈమెయిల్ అనేటటువంటి ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో ఎవరిదైతే ఈమెయిల్ అనేది వెరిఫై అవ్వలేదో వాళ్ళకు ఇక్కడ నుంచి ఒక ఓటీపీ రిక్వెస్ట్ అనేది వస్తుంది. ఆ ఓటీపీ రిక్వెస్ట్ అనేది వేసి మీరు ఈమెయిల్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో కనెక్ట్ వ్యాలెట్ అనేసి ఆ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ అనేవి వస్తాయండి. ఒకటి ఏంటి అంటే ఫ్యాంటమ్ అనేసి, రెండోది సోల్ఫ్లేర్ వ్యాలెట్ అనేసి. సో ఈ ఫ్యాంటమ్ వ్యాలెట్ ఏదైతే ఉందో అది నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశానండి, వర్క్ అవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో సోల్ఫ్లేర్ అనేసి, ఈ సోల్ఫ్లేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ అయిందండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఓపెన్ సోల్ఫ్లేర్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత మనకు ప్లే స్టోర్ వస్తుంది. ప్లే స్టోర్లో ఇక్కడ మనకి ఇన్స్టాల్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సోల్ఫ్లేర్ సొలానా వ్యాలెట్ అని చూపించి ఇన్స్టాల్ అని చూపిస్తుంది. సో ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నా. సో మనకి వ్యాలెట్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత సెక్యూరిటీ స్కానింగ్ అనేది జరిగి తర్వాత ఇలా ఓపెన్ అనేటటువంటి ఒక ఆప్షన్ వస్తుందండి. సో ఆ ఓపెన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ వచ్చాయి చూడండి. ఒకటి క్రియేట్ న్యూ వ్యాలెట్ అనేసి ఒక ఆప్షన్ వచ్చింది, దాని కింద రీస్టోర్ వ్యాలెట్ అనేసి ఇంకొక ఆప్షన్ అనేది మనకు వచ్చిందనమాట. సో ఇప్పుడు మీరేం చేయాలి అంటే ఈ పైన ఉన్నటువంటి క్రియేట్ న్యూ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత యువర్ రికవరీ ఫ్రేజ్ ఈజ్ ఏ బ్యాకప్ కీ ఫర్ యువర్ వ్యాలెట్ అనేసి ఒక డైలాగ్ అనేది వచ్చిందండి. దాని తర్వాత రైట్ ఇట్ డౌన్ అనేసి ఇంకొక పేజ్ కూడా మనకు ఓపెన్ అవుతుంది అనమాట. ఎవర్ షేర్ యువర్ రికవరీ ఫ్రేజ్ విత్ ఎనీవన్ అనేసి వచ్చింది. దాని తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఈ కంటిన్యూ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు ఈ పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాని గురించి కింద ఒక బాక్స్ అనేది ఇచ్చారండి. ఇక్కడ షో అనే ఆప్షన్ ఉంది చూడండి. ఆ షో అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు మీ పాస్ ఫ్రేజ్ సోల్ఫ్లేర్ వ్యాలెట్ యొక్క పాస్ ఫ్రేజ్ అనేది మీకు చూపిస్తుంది అనమాట. దాని తర్వాత మీకు 12 పదాలతో కూడినటువంటి ఒక రికవరీ పాస్ ఫ్రేజ్ అనేది వస్తుందన్నమాట. సో వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కింద కాపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఈ పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా మీరు స్టోర్ చేసుకోండి. ఇంకా కుదిరితే ఇమీడియట్గా మీరు డైరీ మీద ఓపెన్ చేసి ఆ డైరీలో ఈ పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని రాసి పెట్టుకున్న తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు ఇక్కడ ఏం జరిగింది అంటే మీకు ఇచ్చినటువంటి పాస్ ఫ్రేజ్లో 12వ పదం ఏంటి అనేసి ఇక్కడ క్వశ్చన్ అడిగారండి. ఈ కింద కొన్ని 5 నుంచి 6 పదాల వరకు ఇక్కడ మీకు ఇచ్చారు. సో వాటిలలో ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటారో ఆ కరెక్ట్ ఆన్సర్కి ఎదురుగా ఇక్కడ చిన్న బాక్స్ ఉంది కదా, దాని మీద టిక్ మార్క్ అనేది పెట్టండి. దాని తర్వాత నెక్స్ట్ పేజ్లో మళ్ళీ 9వ పదం ఏంటి అనేసి అడిగారండి. సో నాకు ఫస్ట్ క్వశ్చన్ 12వ పదం ఏంటి అని, దాని తర్వాత క్వశ్చన్ 9వ పదం ఏంటి అని అడుగుతున్నారు. సో సేమ్ మీకు ఇదే క్వశ్చన్ అడుగుతారని గ్యారంటీ లేదు. ఆ 12 పదాల నుంచి ఏ పదం గురించి అయినా మీకు క్వశ్చన్ అనేది అడగవచ్చు. సో ఇక్కడ ఉండేటటువంటి ఆన్సర్ ఏదైతే కరెక్ట్ అనిపించిందో మీకు ఆ కరెక్ట్గా ఉన్న ఆన్సర్కి ఆపోజిట్లో ఉండేటటువంటి బాక్స్ ఏదైతే ఉందో దాని మీద మీరు టిక్ మార్క్ అనేది పెట్టాలన్నమాట.
దాని తర్వాత మీకు కంటిన్యూ అనేటటువంటి ఒక ఆప్షన్ అడుగుతారండి. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు న్యూ పాస్కోడ్ అనేది ఒకటి ఎంట్రీ చేయమని అడుగుతున్నారు. దాంట్లో 6 నంబర్స్ అనేవి ఉండాలండి. సో దాని తర్వాత మళ్ళీ మీరు ఇచ్చినటువంటి పాస్కోడ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోమంటున్నారు. అంటే అదే నంబర్ని మళ్ళీ ఇంకోసారి కూడా మీరు ఎంట్రీ చేయాలన్నమాట. సో దాని తర్వాత ఆప్షన్గా ఎనేబుల్ బయోమెట్రిక్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చిందండి. దాని కింద ఎనేబుల్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఆ ఎనేబుల్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి ఫింగర్ ప్రింట్ అనేది ఇస్తున్నాను అనమాట. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఇంకొక ఆప్షన్ అడుగుతుంది. ఈ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎనేబుల్ చేసుకోండి, ఎటువంటి యాక్టివిటీస్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు అనేసి చెప్తున్నారు. సో ఎనేబుల్ నోటిఫికేషన్స్ మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వ్యాలెట్ ఏదైతే ఉందో సోల్ఫ్లవర్ వ్యాలెట్ అనేది నాకు రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తాను అంటే మిసెస్ బ్రౌజర్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నానండి. సో ఇక్కడ మిసెస్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఇక్కడ కనెక్ట్ ఏ వ్యాలెట్ ఫస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో కనెక్ట్ వ్యాలెట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు సోల్ఫ్లవర్ అనేసి ఇక్కడ చూపిస్తుంది. సో ఆ సోల్ఫ్లవర్ మీద నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వెరిఫై అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ మనకు ఓపెన్ సోల్ఫ్లవర్ అనేసి ఇక్కడ ఆప్షన్ చూపిస్తుందండి. సో ఇక్కడ మళ్ళీ నేను ఇంకొకసారి క్లిక్ చేస్తాను. ఓపెన్ సోల్ఫ్లవర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు ఓపెన్ అనే ఆప్షన్ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఈ సోల్ఫ్లవర్ వ్యాలెట్ అనేది ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎటువంటి రెస్పాన్స్ అనేది రాలేదండి. సో దీనికి ఇంకా వేరే ప్రాసెస్ ఏదైనా ఉందా అనేది కూడా చెక్ చేద్దాం. సో మళ్ళీ కూడా అదే ప్రాసెస్ అండి, ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అని అంటే ఇక్కడ మన ఈ డాష్ బోర్డ్ యొక్క లింక్ ఏదైతే ఉందో పైన దాన్ని నేను ఒకసారి కాపీ చేస్తున్నానండి. సో అక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు URL వచ్చింది కదా, దీని పక్కన కాపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత తిరిగి ఇప్పుడు నేను సోల్ఫ్లవర్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బ్రౌజర్ ఆప్షన్ చూపిస్తుంది చూడండి. సో ఈ కింద మనకు బ్రౌజర్ ఆప్షన్ చూపిస్తుంది గ్లోబ్. సో ఈ గ్లోబ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత పైన మనకి సెర్చ్ ఆర్ టైప్ URL అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది. సో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఈ మనం కాపీ చేసినటువంటి లింక్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్రాస్ మైనింగ్ ఏదైతే ఉందో దాని యొక్క లింక్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకు కింద ఆటో కనెక్ట్ అనేసి ఉంది, కింద కనెక్ట్ అనేసి ఉంది. సో ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో కనెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మన ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని అడుగుతున్నారండి. సో ఆ ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేసి దాని కింద మన పాస్వర్డ్ అనేది ఎంట్రీ చేయాలన్నమాట. సో దాని కింద మళ్ళీ పాస్వర్డ్ అనేది ఎంట్రీ చేసిన తర్వాత యాక్సెస్ మై అకౌంట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ యాక్సెస్ మై అకౌంట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ మనకు లింక్ యువర్ సొలానా వ్యాలెట్ అనేసి ఒక ఆప్షన్ కనిపించింది. ఇక్కడ గో టు రివార్డ్స్ పేజ్ అనే పదం ఏదైతే ఉందో అది వచ్చిందండి. సో నేను గో టు రివార్డ్స్ పేజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై వ్యాలెట్ అనేసి ఆప్షన్ వచ్చింది. ఇక్కడ చూడండి దీన్ని నేను ఎనేబుల్ చేస్తున్నాను. ఆర్ యూ యూజింగ్ ఏ లెడ్జర్? సో యాక్చువల్లీ ఇది అవసరం లేదండి, మనం లెడ్జర్ యూజ్ చేయట్లేదు. సో దానికి నేనేం చేస్తున్నానంటే మళ్ళీ బ్యాక్ చేశాను అనమాట. లెడ్జర్ అనేది అవసరం లేదు మనకు ఇక్కడ. సో కింద వెరిఫై అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇలా మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి స్లైడ్ టు అప్రూవ్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దీన్ని నేనేం చేయాలి అని అంటే ఇలా కుడివైపుకి స్క్రోల్ చేయాలన్నమాట. సో ఈ బటన్ ఏదైతే ఉందో దీన్ని నేను కుడివైపుకి స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్ అనేది అప్రూవ్ అవుతుందన్నమాట. సో నేను జస్ట్ అలా కుడివైపుకి స్క్రోల్ చేశాను.
స్క్రోల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఒకసారి ట్రై చేశానండి, రెస్పాన్స్ ఏమి రాలేదు. మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కనెక్ట్ వ్యాలెట్ అనేసి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను బ్రౌజర్లో. సో ఇక్కడ సోల్ఫ్లేర్ అనేసి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తున్నానండి. ఇక్కడ ఆల్రెడీ డిటెక్టెడ్ అని వచ్చింది. సో డిటెక్టెడ్ అని వచ్చింది అంటే ఆల్రెడీ కనెక్ట్ అయిపోయినట్టే. స్టిల్ ఇంకొకసారి మనం ఇక్కడ సోల్ఫ్లేర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేద్దామండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కనెక్ట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి. సో ఆ కనెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు వెరిఫై అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ వెరిఫై అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి కుడివైపుకి స్క్రోల్ చేయండి, స్వాప్ చేయండి అనేసి అంటున్నారు. సో నేను కుడివైపుకి ఈ విధంగా అన్నాను అనమాట, డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సక్సెస్ సిగ్నేచర్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అని పడింది. సో అంటే మీ వ్యాలెట్ కనెక్షన్ అనేది ప్రస్తుతానికి సక్సెస్ అయిపోయినట్టు అనమాట. సో అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి కన్ఫర్మ్ వ్యాలెట్ ఇన్ ఈమెయిల్ అనేసి ఇంకొక ఆప్షన్ అనేది హైలైట్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకేం చూపిస్తుంది అంటే కన్ఫర్మ్ వ్యాలెట్ ఇన్ ఈమెయిల్ అనేసి మన ఈమెయిల్ ఐడి దేంతో అయితే మనం రిజిస్టర్ అయ్యామో ఆ మెయిల్ ఐడి చూపించి ఈ కింద సెండ్ వెరిఫికేషన్ లింక్ అనేది ఒక ఆప్షన్ అని వచ్చిందనమాట. సో నేను దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనము సోల్ఫ్లేర్ వ్యాలెట్ యొక్క బ్రౌజర్లో చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. సో సెండ్ వెరిఫికేషన్ లింక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకు మెయిల్కి ఒక లింక్ అనేది వెళ్ళి ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ మీకు ఇన్బాక్స్లో రాకపోతే జంక్ లేకపోతే స్పామ్లో చెక్ చేయండి అని అంటున్నారు. సో అలా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు గ్రాస్ నుంచి ఒక మెయిల్ అనేది వచ్చిందనమాట. కింద ఇక్కడ వెరిఫై వ్యాలెట్ అడ్రస్ అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఈ వెరిఫై వ్యాలెట్ అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా కొన్ని ఆప్షన్స్ అనేవి వచ్చాయండి. వచ్చిన తర్వాత ఈ మిస్సెస్ అనేది ఉంది కదా, నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఎందుకంటే మనం గ్రాస్ మైనింగ్ అనేది మిస్సెస్ కానీ లేకపోతే కివీ బ్రౌజర్లో కానీ చేస్తాం కాబట్టి, సో నేను మిస్సెస్ బ్రౌజర్లో చేస్తున్నాం కాబట్టి మిస్సెస్ ఆప్షన్ ఏదైతే ఉందో బ్రౌజర్ ఆప్షను దాని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత చూద్దాం ఎలాంటి రెస్పాన్స్ అనేది వస్తుందో అని. సో రెస్పాన్స్ అనేది ఏం లేదు. ఇంకొకసారి నేను ఏం చేస్తానంటే వెరిఫై వ్యాలెట్ అడ్రస్ అనే ఆప్షన్ ఇంకొకసారి దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు క్లిక్ చేసి ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఉంది కదా, క్రోమ్ మీద క్లిక్ చేస్తాను. రెస్పాన్స్ ఎలా ఉంటుందనేది చూద్దాం. ఇక్కడ చూడండి మనకు క్లియర్గా క్రోమ్లో అయిపోయిందండి, వ్యాలెట్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని పడింది. సో దాని తర్వాత ఇక్కడ రిటర్న్ టు డాష్ బోర్డ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో ఇదేం అవసరం లేదండి. దాని తర్వాత నేను ఏం చేస్తాను అంటే మిస్సెస్ బ్రౌజర్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మిస్సెస్ బ్రౌజర్లో కూడా సేమ్ వ్యాలెట్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని పడేసింది. సో ఇక్కడ రిటర్న్ టు డాష్ బోర్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి మనకు గ్రాస్ మైనింగ్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే రివార్డ్స్ ఆప్షన్ ఉంది చూడండి. ఈ రివార్డ్స్ ఆప్షన్ మీద మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ అన్నీ సక్సెస్ అయిపోయాయి కాబట్టి వెరిఫై ఈమెయిల్ కంప్లీట్ అయింది, వెరిఫై వ్యాలెట్ అడ్రస్ కంప్లీట్ అయింది, కన్ఫర్మ్ వ్యాలెట్ ఇన్ ఈమెయిల్. సో ఈ మూడు సక్సెస్ అయిపోయాయి అనమాట. సో ఇదేనండి మన గ్రాస్ వెరిఫికేషన్, గ్రాస్ మైనింగ్ ఏదైతే ఉందో దాన్ని కేవైసీ చేసుకునే విధానం, లేకపోతే వెరిఫికేషన్ చేసుకునే విధానం. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే
లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.